పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రుణాల రద్దు. ప్రియులారా, సమాజ మందిరంలో యేసు ఈ లేఖన భాగాన్ని చదవడానికి ముందే 650 ఏండ్ల క్రితమే ఇది ప్రవచనాత్మకంగా యెషయా ప్రవక్త చేత వ్రాయబడింది. అది వేల సార్లు సమాజ మందిరములో చదవబడింది, కానీ ఎన్నడూ దాన్ని సూచించే వ్యక్తి చేత చదవబడలేదు. ఈ ప్రకటనతో యేసు సునాద సంవత్సరాన్ని ఆరంభించాడు. ప్రియులారా, సునాద సంవత్సరం లేవియ కాండం 25లో వర్ణించబడింది. అది పొలాల్లో రైతులు పని చేయకుండా విశ్రాంతిని ఆచరించే సంవత్సరం. ప్రతి సునాద సంవత్సరానికి ముందు ప్రభువు ప్రజలకు అద్భుతమైన సమకూర్పునిచ్చాడు. మరలా వారి పంటలు కోతకు వచ్చే వరకు ఆ సమకూర్పు వారిని 3 ఏండ్ల పాటు పోషించేది. ప్రియులారా, సునాద సంవత్సరం ప్రతి 50 ఏండ్లకు ఒకసారి మాత్రమే వచ్చి సకల రుణాలను రద్దు చేస్తుంది. గనుక అది ఇతర విశ్రాంతి సంవత్సరము కంటే భిన్నమైనది. సకల ఆస్తి తిరిగి అసలు యజమానికి ఇవ్వబడుతుంది. బానిసలుగా అమ్మబడిన వారు స్వతంత్రులవుతారు. అది నూతన ఆరంభాల సంవత్సరం. ప్రియులారా, యేసు ప్రభు హితవత్సరాన్ని ప్రకటించాడు. అది ఆత్మీయ సునాద సంవత్సరం. పాపము వలన దేవునికున్న మన రుణాలన్నీ రద్దు చేయబడిన కాలంలో ఇప్పుడు మనం జీవిస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన నుండి అపవాది అపహరించినవన్నీ తిరగబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు విమోచన కార్యము ద్వారా అపవాదికి మన బానిసత్వం కూడా ముగిసింది. కనుక నీవు నిరంతరం సునాద సంవత్సరములో ఉన్నావు కనుక నేడు నీవు ఆనందించు, దేవుణ్ణి స్తుతించు. దేవుడు నీ రుణాలన్నింటినీ రద్దు చేశాడు. దేవుని కృప మీ అందరి మీద ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి బలహీనత నుండి విడుదల ఇవ్వండి. ఎవరైతే సమస్యలతో ఉన్నారో వారందరికీ కావలసిన సమాధానమునివ్వండి. దేవా, అనేక మంది నీ నామం ఎరుగక నశించిపోతున్న వారు ఉన్నారు. వారికి కావలసినటువంటి ఆరోగ్యం దయచేయండి. మారు మనస్సునివ్వండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. మీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. తండ్రి, నీ స్తోత్రాలు. నేటి దినాన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి నీ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని, తోడై ఉండమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి.
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.